అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకైతే ఒక 30 అనమాట. 30 లైక్స్ అయితే టార్గెట్స్ పెడుతున్నాను. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ వీడియోకొచ్చేస్తే గనక ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. చెప్పున్నాను కదా! మా చిన్నోడు బర్త్‌డేకి అనేసని బండి అనేది మేము కొత్త టూ వీలర్ అనేది తీసుకున్నాము. సో, మాకు షోరూమ్‌లో బండికి సంబంధించి వర్క్ ఉంటుంది కదండీ! ఆ వర్క్ అంతా అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 12:30, 1 అట్లా అయిందనమాట. ఇంకా డెలివరీ ఒక 10 మినిట్స్‌లో చేస్తామనేసరికి ఇంక ఇంటికైతే వచ్చేసాం మేము. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము. డెలివరీ వాళ్ళ చేత చేయిద్దాము. ఫస్ట్ డ్రైవ్ వాళ్ళ చేత చేయిద్దాము అన్నట్లుగా అయితే ఫస్ట్ ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయామండి. తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ చేతే డెలివరీ అనేది కూడా చేయిచ్చేసి ఫస్ట్ డ్రైవ్ అయితే మా చిన్నోడి చేత చేపిచ్చామనమాట. ఎందుకంటే వాడి బర్త్‌డే రోజు కదా! సో, స్పెషల్‌గా ఉంటుంది. వాడు హ్యాపీ కదా! అనేసని ఇంకా ఫైనల్‌గా అయితే బండికి సంబంధించి అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమింకా డైరెక్ట్‌గా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. పూజ అదంతా చేపించడానికి అవ్వదు కాబట్టి మధ్యాహ్నం. నెక్స్ట్ డే అట్లాగా ఆహ్, బండికైతే పూజ చేపిద్దామన్నట్లుగా ఇంకా బండయితే ఇంటి దగ్గర పెట్టేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఇంటి దగ్గరే ఉన్నాము. ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాననమాట. కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే 2:30కి అట్లాగైతే బయటకైతే స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి అంటే గనక సీఎంఆర్‌లో మా హస్బెండ్ మూవీకైతే టికెట్స్ బుక్ చేశారండి. అప్పుడే మనకి కన్నప్ప మూవీ వచ్చి 1 డేనో, 2 డేస్ అవుతుందనమాట. లక్కీగా కరెక్ట్‌గా 4 టికెట్స్ ఉన్నాయి. సరే మూవీకి కూడా వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది కదా! అనేసని ఆ ముందు రోజే బుక్ చేయడం అయితే అయ్యింది. సో, ఇంక సరదాగా అయితే మేము మూవీకైతే వెళ్తూ ఉన్నాము. అలానే ఆ రోజు ఇంకా ఆఫ్టర్‌నూన్ అనేది లంచ్ అదేమి కూడా ప్రిపేర్ చేయలేదండి. మార్నింగ్ ఇంక నేను టిఫిన్ ప్రిపేర్ చేశాను కదా! సో, అది లైట్‌గా మార్నింగే తిన్నాము. తిన్న తర్వాత కూడా మేమింకా షోరూమ్‌కొచ్చేసాము. పిల్లలింకా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళేవో లైట్‌గా ఇంట్లో ఉన్న స్నాక్స్ అట్లాగా తిన్నారనమాట. ఇంకా మధ్యాహ్నము ఏమి ఇంకా లంచ్ అనేదేమి మేము పెట్టుకోలేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా నైట్ డిన్నర్ అనేది బయటే చేద్దాము అన్నట్టుగా ఇంకైతే మేము మధ్యాహ్నం లంచ్ అనేది స్కిప్ చేసేసామండి. మళ్ళీ 2 పూటలు తినేసామంటే హెవీ అయిపోతుందని చెప్పి ఇంక మేమైతే తినలేదు. ఇంక పిల్లలకి కూడా పెద్ద ఏమి ఆకలిగా అనిపియలేదులెంటండి. ఎందుకంటే నేను మార్నింగ్ ఉప్మా చేశాను కాబట్టి, అదే ఉంటే మధ్యాహ్నం వాళ్ళిద్దరికి కొంచెం కొంచెం పెట్టేసాననమాట. సో, ఇంకైతే మధ్యాహ్నం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంక మేము సీఎంఆర్‌కైతే స్టార్ట్ అయ్యాము. సో, అలా బీచ్ అలా చూసుకుంటూ మధ్యాహ్నం టైం కదా! ఎవ్వరూ లేరండి బీచ్‌లో అయితే. ఎండ కాబట్టి ఈవినింగ్ 4:30, 5 నుంచయితే చాలా రష్ ఉంటుందనమాట. సాటర్‌డే ఒకటి కాబట్టి. ఇంకలా మనకి అదంతా కూడా చూసుకొని ఇంక సీఎంఆర్‌కయితే వచ్చేసాము. సీఎంఆర్‌కి కూడా వచ్చి చాలా డేస్ అయిపోతుంది. మేము సిటీలో ఉండేటప్పుడు అంటే గనక వీక్లీ ఖచ్చితంగా వచ్చేవాళ్ళమండి. సండే లేదు అంటే సాటర్‌డే అట్లా వచ్చేవాళ్ళమనమాట. పిల్లలు చిన్నగా ఉండేవారు. అప్పుడేంటంటే చక్కగా పిల్లల్ని తీసుకొనొచ్చి వీకెండ్ ఇక్కడ సీఎంఆర్‌లో పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ అనేది ఉంటుందనమాట. సో, అక్కడికొక కార్డ్ తీసుకున్నాము అంటే గనక చక్కగా అక్కడైతే ఆళ్ళు ఆడుకుంటూ ఉండేవారండి. ఇంకా మేము ఇప్పుడేంటి అంటే సిటీకి కొంచెం దూరంగా వెళ్ళిపోయాం కాబట్టి సిటీకి రావాలి అంటే ఒక ఊరు జర్నీలాగా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు. మా ఇంటి దగ్గర నుంచి సిటీకి రావాలంటే మినిమమ్ 40 మినిట్స్ అట్లా పడుతుంది. సో, ఏదైనా పనుంటే తప్పదు కానీ ఊరికనే రాలేము. అలానే మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఇంకా మేమైతే ఇంకా సిటీకైతే తక్కువనమాట వచ్చేది. సో, మా హస్బెండ్ వచ్చినప్పుడు లేదంటే ఇలాగా ఏదైనా స్పెషల్ డేస్‌లో అట్లా అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటామనమాట. ఇంక ప్లాన్ చేసుకున్నాము అంటే బీచ్, రెస్టారెంట్ అలానే మూవీ లేదా అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటామనమాట. వెళ్ళినప్పుడే ఇంక అన్నీ కవర్ చేసేసుకొని, అన్నీ కూడా చూసేసి ఎంజాయ్ చేసేస్తామనమాట. సో, ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండీ! మూవీకైతే మేము ఇంకా మనకి థియేటర్ అనేది సీఎంఆర్‌లో థర్డ్ ఫ్లోరో, ఫోర్త్ ఫ్లోర్‌లోనో ఉంటుందనమాట. సో, ఇంకైతే మేమింక పైకైతే వచ్చేసాము. కానీ ఇంకా టైం అయితే ఉందండి. ఇంకా
20 మినిట్స్, 25 మినిట్స్ అట్లా ఉందనమాట. సరే అక్కడ పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే మళ్ళీ కిందికి వెళ్ళి పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసాము. ఇంక మధ్యాహ్నం వాళ్ళు కూడా ఏం తినలేదు కదా! సరే అనేసని ఇంక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించామండి. లేదంటే ఐస్ క్రీమ్ అయితే అస్సలా మా పిల్లలకి ఇప్పిననమాట. ఎందుకంటే చిన్నోడికి కూలింగ్ అస్సలు పడదండి. వెంటనే జలుబు చేసేస్తుందనమాట. ఆ రోజు కూడా సేమ్ అలానే అయ్యింది. ఆ రోజు తిన్నాడు. నెక్స్ట్ మళ్ళీ థియేటర్‌లో ఏసీ ఉంటుంది కదా! ఆ ఏసీకి అదంతా కూడా బాగా కూలింగ్ ఎక్కువైపోయే వాడికి బాగా జలుబైతే చేసేసిందనమాట. ఇంకైతే కంటిన్యూషన్‌గా వాడికి ఇంటికొచ్చిన తర్వాత ఒక 2 డేస్ లేదు 3 డేస్ అయితే ఆవిరి పెట్టడం అట్లా చేసేదాన్ననమాట. హాట్ వాటర్ ఇవ్వడం అట్లా చేసి ఇంకా అలా అయితే తగ్గిందనమాట. ప్రతిదానికి టాబ్లెట్సు, హాస్పిటల్స్ అంటే కరెక్ట్ కాదండి. చిన్న చిన్నవి మనం హోమ్ రెమెడీస్ తోటే తగ్గించుకోవచ్చనమాట. కొంచెం ఓపికగా చేసుకుంటే కరెక్ట్‌గా చెప్పాలంటే అవే వాటిలికే తగ్గుతాయండి. ఇంకా ఫైనల్‌గా అయితే గనక ఇంక పిల్లలకి చెప్పాను కదా! ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనేసని. ఇంకిక్కడైతే పిల్లలిద్దరూ కూడా ఐస్ క్రీమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. మేము వచ్చింది సినిమా ఏంటి అంటే 'కన్నప్ప' మూవీకొచ్చామండి. ఆ రోజు సాటర్‌డే కాబట్టి అస్సలు ఖాళీ లేదు సీఎంఆర్ అయితే. సాటర్‌డే సండే వీకెండ్ కాబట్టి చాలా రష్ అయితే ఉంటుంది. చూస్తూ ఉన్నారు కదా! టికెట్స్ అయితే ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. మేమింక లోపటికైతే వెళ్ళిపోయామండి. వెళ్ళి ఇంకా మేము మూవీ కరెక్ట్‌గా స్టార్ట్ అయ్యింది. 3:30, 4కి అట్లా అనుకుంటా అండి. ఎగ్జాక్ట్ టైమ్ అనేది గుర్తులేదు. ఇంకా ఆ మూవీ చూసేసుకొని కరెక్ట్‌గా మూవీ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి మాకు 7:30, 7:45 అట్లా అయ్యింది. కరెక్ట్‌గా డిన్నర్ టైమ్ కాబట్టి మేమింకా మూవీ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంక డిన్నర్‌కి కూడా ఇంకా మీకు తెలిసిందే కదా! ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను. సత్యం రెస్టారెంట్ ఫుడ్ అనేది బావుంటుంది. టేస్టీగా అలానే ప్రైస్ కూడా రీజనబుల్‌గా ఉంటుందని చెప్పేసి. సో, అక్కడికైతే మేము ఇంకా డిన్నర్‌కైతే వెళ్ళిపోయాము. చూస్తూ ఉన్నారు కదండీ! ఆ రోజు ఇంకా మొత్తం ఇంక తిరగడమే సరిపోయింది. జస్ట్ మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యే టైం కూడా లేదనమాట. చూస్తున్నారు గదా! ఫేస్ అంతా కూడా ఎంత డల్ అయిపోయిందో. ఇంకా ఇక్కడైతే ఫైనల్‌గా చూస్తున్నారు కదండీ! 'కన్నప్ప' మూవీ. అలానే మన 'ప్రభాస్' అనమాట. మా పిల్లలైతే 'ప్రభాస్' రానంత సేపు కూడా 'ప్రభాస్ ఎప్పుడొస్తాడో, ఎప్పుడొస్తాడో' అని ఒక్కటే అడుగుతూనే ఉన్నారనమాట. ఫైనల్‌గా అయితే మూవీ అంతా కూడా కంప్లీట్ చేసేసామండి. మాకు మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అనిపిచ్చింది. ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే. మూవీ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక డిన్నర్‌కైతే వచ్చేసామనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. అలానే మీకిచ్చిన టార్గెట్ అనేది కంప్లీట్ చేశారని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.